హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ ఈజీ ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ఇంట్లో ఎక్కువ కర్రీ ఏం చేయడాలో అర్థం కాలన్నప్పుడు, కూరగాయలు ఏం లేనప్పుడు, ఇంట్లో ఆడవాళ్ళకి మనకు తప్పదు కదండి. రోజు ఏదో ఒక కూర చేయాలి. ఏం కూర చేయాలో తోచనప్పుడు కూడా ఈ కర్రీ చేసుకోండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎగ్ బుర్జీ అని కూడా అంటారు దీన్ని. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని, జీలకర్ర, పచ్చిమిర్చి అవి బాగా వేగిన తర్వాత దాంట్లోనే సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు యాడ్ చేయండి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేగనివ్వండి. దీంట్లో ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేగనిస్తేనే బాగా టేస్ట్ వస్తుంది కర్రీ. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత కొంచెం పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారము, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు యాడ్, కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. మసాలాలన్నీ నూనెలో బాగా వేగాలి. అప్పుడే ఫ్లేవర్ మంచిగా ఉంటుంది మనకి ఎగ్స్కి. తర్వాత ఎగ్స్ ఒక్కొక్కటిగా మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని బీట్ చేసేసుకోండి. కరివేపాకు మాత్రం స్కిప్ చేయొద్దండి, చాలా ఫ్లేవర్ వస్తుంది అసలు ఎగ్ ఫ్రైకి. ఎగ్స్ అన్నీ మనకు కావాల్సిన ఎగ్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అనేది అసలు కదిలించకుండా మూత పెట్టేసేయండి. ఈ ఎగ్ ఫ్రై అనేది చాలా టేస్ట్ ఉంటుందండి. పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి వాళ్ళకి తినిపించండి. తర్వాత పెద్ద పెద్ద ముక్కలుగా ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి పెద్ద పెద్ద ముక్కలుగా వెనక్కి తిప్పండి. అలానే ఒక 5 మినిట్స్ వదిలేసి మళ్ళీ బాగా తీసి బాగా మిక్స్ చేస్తే ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుందండి. నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అని నొక్కితేనే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వస్తాయి. నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.